మార్పు చెందినవాడే మనిషి. ఆ విధంగా ఒక మనిషిలో పరివర్తన వచ్చినప్పుడు ఆ మనిషిని సమాజం ఖచ్చితంగా గుర్తించాలి, అభినందించాలి. దాంట్లో భాగంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. 'మహిధర్ వైబ్స్' సో, కళ్యాణ్ పడాలా గురించి ఒక వీడియో చేశాడు. ఐయామ్ సారీ కళ్యాణ్ అని చెప్పి వీడియో చేశాడు. సో, అంటే లాస్ట్ టైమ్ 'బిగ్ బాస్' సీజన్ 9 అప్పుడు కళ్యాణ్ గురించి చాలా దారుణంగా కొన్ని వీడియోస్‌లో మాట్లాడాడు. లాస్ట్ విన్నర్ అప్డేట్ పక్కన పెడితే దానికంతా ముందు వీడియోస్‌లో కూడా కళ్యాణ్‌ని చాలా ఘోరంగా ట్రోల్ చేశాడు, అవమానించాడు. పల్లవి ప్రశాంత్ తోటి కంపేర్ చేశాడు. ద మోస్ట్ క్రింజెస్ట్ విన్నర్ ఆఫ్ 'బిగ్ బాస్' ఆల్ సీజన్స్. ఆ పర్సన్స్ తోటి కళ్యాణ్‌ని కంపేర్ చేస్తూ మాట్లాడాడు. అప్పుడే మనం కౌంటర్‌గా చెప్దామని అనుకున్నాం గానీ, సరే ఎందుకు కాంట్రవర్సీ అని చెప్పి ఇప్పుడు వదిలేసాము. దాని తర్వాత ఒక 2, 3 పోస్టులు పెడతామే పెట్టాము. ఇప్పుడు బాగా ఖాళీగా ఉన్నాము. 'బిగ్ బాస్' సీజన్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది. అగ్నిపరీక్ష ప్రోమో కూడా ఇంకా రాలేదు కాబట్టి కాసేపు మన మహిధర్ గురించి మాట్లాడుకుందాం. బాగుంటుంది వీడియో. లాస్ట్ వరకు చూడండి. అలాగే కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను మధ్యలో మీకు చాలా క్లియర్‌గా. మహిధర్ కళ్యాణ్‌ని అంతకుముందు చాలా ట్రోల్ చేశాడు. మీరు చూసారు. నిబ్బా స్టార్ అన్నాడు. ఏదేదో మాట్లాడేశాడు ఇష్టం వచ్చినట్టు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మనోడు మారాడు. కళ్యాణ్ 'బిగ్ బాస్' సీజన్ 9 గెలవడం తనకు ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అయితే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అయితే ఇది సెకండ్ అచీవ్‌మెంట్ కళ్యాణ్‌కి. మనోడు సారీ చెప్పడం. ఇది ఈ సారీ వెనక మనోడికి ఏమన్నా స్ట్రాటజీస్ ఉన్నాయా? లేకుంటే 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరిని కలుపుకుపోదాం అనుకో చెప్పి మరి సారీ చెప్పాడో ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, సారీ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. కళ్యాణ్‌ని ఇతను చాలా అవమానించాడు. దాని తర్వాత కళ్యాణ్ ఏమి ఇతని దగ్గరికెళ్ళి మెసేజ్‌లు పెట్టి ఇతనికి ఎక్స్‌ప్లెయిన్ చేసి తన సిట్యుయేషన్ ఏంటి, ఇదంతా ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఏం లేదు. ఆఫ్టర్ 'బిగ్ బాస్' కళ్యాణ్ బిహేవియర్ గానీ, కళ్యాణ్ ఉంటున్న తీరు గానీ, తన షోస్‌కి వెళ్ళినప్పుడు తన యాటిట్యూడ్ గానీ, తన పాజిటివ్ థింకింగ్ గానీ ఇవన్నీ చూసి మనోడు మారాడు. మనోడు సారీ చెప్పాడు. అంటే మనల్ని ఎవరైతే నిందించారో, మనల్ని ఎవరైతే తప్పుపట్టారో వాళ్ళే వాళ్ళకి మన గురించి మనం ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే, మనం చేస్తున్న ఆ పనిని చూసి ఓహో! ఈ పర్సన్‌ని మనం తక్కువ అనుకున్నాం, తప్పుగా అనుకున్నాం. కానీ ఈ పర్సన్ అలా కాదు. ఈ పర్సన్ చాలా మంచోడు, చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు. మనమే తప్పుగా ఊహించుకున్నాం అని చెప్పి తిరిగి వచ్చి మనకి సారీ చెప్తే ఆ ఫీల్ ఎలా ఉంటది? ఆ హై ఎలా ఉంటది చెప్పండి? ఇండియన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ ఫీల్ చాలా హై ఉంటదా లేదా? ఖచ్చితంగా. ఉంటది కదా! ఎందుకంటే ఆ పర్సన్ గురించి చాలా తప్పుగా మాట్లాడిన పర్సన్ అతను. అలాంటి పర్సనే సారీ చెప్పాడంటే మీరు ఆలోచించండి. అంటే నేను ఇది కళ్యాణ్ కోసం అని చెప్పట్లేదు. జనరల్‌గా ఎవరైనా గాని రియలైజేషన్ అనేది మనం చేసే పనిని బట్టి వాళ్ళకే సెల్ఫ్ రియలైజేషన్ అని రావాలి. సెల్ఫ్ రియలైజేషన్ వస్తే అప్పుడు మారినట్టనమాట. మనకు అదే వచ్చినట్టుంది. మనోడు కొంచెం మారినట్టున్నాడు. ఎంత మారాడో ఏంటనేది మనకు తెలీదు గానీ, బట్ మనోడు ఆ వీడియో స్టార్ట్ చేస్తూ స్పాట్‌లైట్ అంట అని చెప్పి ఫేమస్ అయిన వాళ్ళు, వాళ్ళ గేమ్ వల్ల ఫేమస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారంట. కాపీ రైట్స్ అన్నీ తనకే ఇవ్వాలంట. డెఫినెట్‌గా తనకే ఇద్దాం. మనకేమొద్దు. మనం చెయ్యం గూడా. అసలు అతనే చేస్తాడో లేదో కూడా తెలీదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మానేత్తాడు. అది కావాలంటే ఎవరైనా ఇన్‌స్పైర్ అవ్వచ్చంట. దాని థీమ్‌ని ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యి చేసుకోవచ్చంట. కాపీ అని అనలేరంట. 'మహిధర్ వైబ్స్' నుంచి ఏమన్నా ఇన్‌స్పైర్ అవ్వాలి అంటే డెఫినెట్‌లీ ఎప్పుడైనా మనం డబ్బులు కావాల్సినప్పుడు స్కానర్‌లు పెట్టి ప్లీజ్ నాకు డబ్బులేండి అని అడుక్కోవడానికి తప్పితే అతన్ని చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వడానికి ఏమి లేదు అని చెప్పి మెజారిటీ జనాల అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఇంకా కళ్యాణ్ దగ్గరికొచ్చేసరికి మనం అతని జర్నీ అతను 'బిగ్ బాస్' గెలిచిన తర్వాత చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఆ స్టార్ మాలోనే అతను ప్రోగ్రామ్స్‌కెళ్ళినప్పుడు అతన్ని లైటర్ వేలో తీసుకోవటము, అతనికి ప్రాపర్ రికగ్నైజేషన్ అనేది ఇవ్వకుండా, రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఏదో సంథింగ్ ఒక షో జరిగితే దాంట్లోనే మన ఇమాన్యుల్ ఓపెన్‌గా బయటకొచ్చి మేము మాకు కప్పులివ్వరు అది ఇది అని చెప్పి మాట్లాడారు. దానికి మళ్ళీ తమన్నా గారు సపోర్ట్‌గా మాట్లాడారు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో ఒక మాట అంటే మళ్ళీ కళ్యాణ్‌ని చాలా ఘోరంగా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ 'కుక్కు విత్ జాతిరత్నాలు'కి వచ్చినప్పుడు మన ప్రదీప్ ఏదో ఒక మాట అన్నాడు కదా! మీరేదేదో చేస్తే మనోడు కప్పెత్తుకెళ్ళిపోయాడు. మనోడు ఏం చేయకుండానే కప్పెత్తుకెళ్ళిపోయాడు. ఇలా చాలా మాటలు మాట్లాడారు. ఏం చేయకుండానే కప్పులిచ్చేస్తారా? ఓట్లు పడితేనే కదా కప్పులిచ్చేది. ఏమి చేయకుండా కప్పులెందుకు ఇస్తారు? అంటే ఏం చేయాలి? అక్కడికెళ్ళి గొడవలు పడాలా? బట్టలు చించుకొని డాన్స్‌లేయాలా? ఏం చేయాలి? బిగ్ బాస్‌లోకెళ్ళి మనం ఎలాగున్నామో అలా ఉంటే సరిపోద్ది. అది జనాలకి నచ్చిందనుకోండి, అది కదా గ్రేట్‌నెస్సు. ఇప్పటి వరకు అన్ని సీజన్స్‌ని చూసుకుంటే ఈ 9థ్ సీజన్స్‌తో మనం కంపేర్ చేస్తే మనకు అర్థమైతది ఏంటి అనేది. ఫస్ట్ నుంచి 8థ్ సీజన్స్ వరకి ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు, ఫేమ్ ఉన్న వాళ్ళు బయట నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి లోపలికి ఎవరైనా ఎళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళతో రైవల్రీ పెట్టుకొని విన్నర్‌లైన వాళ్ళున్నారు. లేదా రన్నర్‌ల పొజిషన్‌కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా జరుగుతుంది 8థ్ సీజన్స్ వరకు ఇలాగే జరిగాయి. బట్ 9థ్ సీజన్‌లో అలా జరగలేదు కదా! ట్రెండ్ ఫాలో అవ్వలేదు కదా! కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేశారు కదా! అండ్ చాలామంది బయట నుంచి పెద్ద పెద్ద రివ్యూయర్స్, పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బయట వాళ్ళు ఎవరైతే అందరూ తనుజతో గొడవ పెట్టుకో, తనుజకు ఎక్కువ ఫేమ్ ఉంది. తనుజతో గొడవ పెట్టుకో, తనుజకు ఎక్కువ ఫేమ్ ఉంది. అప్పుడే తనుజతో గొడవ పెట్టుకుంటేనే కళ్యాణ్‌కి ఆ రికగ్నిషన్ దొరుకుద్ది. కళ్యాణ్‌కి ఓట్లు పడతాయి అని చెప్పి ఎంతమంది మాట్లాడలేదు? ఎంతమంది?
పెద్ద పెద్ద రివ్యూయర్లు కూడా తనూజ మీద ఉన్న కోపంతో సో కళ్యాణ్ తనూజతో గొడవ పెట్టుకోవట్లేదని చెప్పి కళ్యాణ్ని తిట్టిన వాళ్ళు లేరా? కళ్యాణ్ని దారుణంగా ట్రోల్ చేసిన వాళ్ళు లేరా? అసలు కళ్యాణ్కి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఆత్మ గౌరవం లేదు, ఆత్మాభిమానం లేదు అని చెప్పి అతన్ని కించపరిచి నీచంగా మాట్లాడిన వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? బట్ మనం మన ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తానని చూసారా? అది ఇదే అనమాట. నేను మాట్లాడాను. సో కళ్యాణ్ లాగే గేమ్ ఆడితే సో కళ్యాణ్కి ఓట్లేస్తారు తప్పితే అక్కడ ఆర్గానిక్గా రైవల్రీ ఫామ్ అయితే ఓకే. ఆర్గానిక్గా రైవల్రీ ఫామ్ అవ్వకుండా ఆర్టిఫిషియల్గా ఒక రైవల్రీని పెట్టుకొని సో దాని త్రూ గెలవాలి అనుకుంటే అది ఒక గెలుపు కాదు. అలాంటి గెలుపు ముందు కూడా గుర్తు పెట్టుకోరు ఎవ్వరు అని మన ఛానల్లో మనం చెప్పాం. సో కళ్యాణ్ని చూసి అతని గేమ్ని చూసి, అతని పర్సనాలిటీని చూసి, అతని బిహేవియర్ని చూసి మాత్రమే ఓట్ వేయాలి. అప్పుడు మాత్రమే అతనికి అది లాంగ్ లాస్టింగ్లో సో ఎవరైతే ఓట్లు వేస్తారో అతని వైపు ఉంటారో, అతని వెనక ఉంటారు అని ఆ రోజు ఒక రీల్ కూడా చేసి చెప్పడం జరిగింది. సో నేను చెప్పినట్టే కళ్యాణ్ ఆడాడని నేను చెప్పట్లా, బట్ కళ్యాణ్ ఆటని సరిగ్గా మనం అంచనా వేసామని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. సో అందుకనే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడుగుకుంటున్నా. ఓకేనా? మహేందర్ ఇన్స్పిరేషన్ తోటి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విన్నర్ అయిన తర్వాత చాలామంది అడిగింది ఏంటంటే 6 months ఉంటుంది, దాని తర్వాత కళ్యాణ్ గెలుపు పెద్ద ఏముండదు, ఎవరు పట్టించుకోరు కళ్యాణ్ గెలుపుని అని చెప్పి చాలామంది మాట్లాడారు. బట్ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడే కాదు, సో తమిళ్లో కూడా అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది 1. అండ్ నెక్స్ట్ మనల్ని చూసి మలయాళంలో స్టార్ట్ చేస్తున్నారు, మనల్ని చూసి కన్నడలో స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనం అగ్ని పరీక్ష తెలుగులో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక అతను అగ్ని పరీక్ష త్రూ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్లోకి 0 followers నుంచి తన జర్నీ మొదలుపెట్టి బిగ్ బాస్ విన్నర్గా నిలిచాడు. సో అలాంటిది ఇన్స్పిరేషన్ తోటే మిగిలిన అన్ని సీజన్స్లో కూడా అన్ని లాంగ్వేజెస్లో అన్ని రీజన్స్లో కూడా సో ఈ అగ్ని పరీక్ష ఫార్మాట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దీనికి కారణం ఎవరు? కళ్యాణే కదా. ఆ అతను గెలవకపోయి ఉంటే వేరే సీజన్స్లో స్టార్ట్ చేసి ఉండకపోవచ్చేమో కదా. ఒక కామనరు అగ్ని పరీక్ష అనే ఒక ప్లాట్ఫామ్ త్రూ వచ్చి గెలిచాడు కాబట్టి వేరే చోట్ల అవి స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే విన్నర్గా అగ్ని పరీక్ష అనేది సక్సెస్ అయింది కాబట్టి, ఒక విన్నర్గా అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వ్యక్తి గెలిచాడు కాబట్టి అది అగ్ని పరీక్ష అనేది సక్సెస్. అందుకని వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నారు. అదే విన్నర్ అవ్వకపోయి ఉంటే అక్కడ స్టార్ట్ చేసేవాళ్ళ. మరి విన్నర్ అవ్వడానికి కారణం ఏంటి? అతని గేమ్ కాదా? అతని బిహేవియర్ కాదా? అతను షోలో ఏదైతే చూపించిన మెచ్యూరిటీ కాదా లాస్ట్ వరకు? సో స్టార్టింగ్లో కొన్ని తప్పులు చేశారు, మనిషి నాకు తప్పులు చేయకుండా ఉండరు. సో చేస్తారు, దాని తర్వాత సరిదిద్దుకున్నాడు, ముందుకు వచ్చాడు. స్టార్టింగ్లో కామనర్స్ అందరూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళప్పుడు తప్పులు చేసిన వాళ్ళే. బట్ ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇద్దరు మాత్రమే వచ్చారు లాస్ట్ వరకు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు విన్నర్గా గెలిచారు. అంటే దానికి ఆ క్రెడిట్ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు అగ్ని పరీక్ష 2 అనేది వస్తుందన్న, ఇంతమంది కామనర్స్కి ఆ అవకాశాలు దొరుకుతున్నాయన్న, రేపు స్టార్ మాలోనో లేకుంటే మనం జియో హాట్‌స్టార్‌లోనో ఒక 40 మందినో 50 మందినో మనం చూస్తున్నామన్నా, రేపు మీరు నేను ఆ బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నామన్నా, దానికి కారణం ఎవరు? కళ్యాణ్ కాదా? అవును, అబ్బాయా కాదా? అన్‌డౌటెడ్‌లీ కళ్యాణే కదా. ఇప్పుడు తమిళ్లో అలాంటి సామాన్యులు ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడుతుంటే దానికి కారణం ఎవరు? కళ్యాణ్ కదా. అలాగే మలయాళంలో కానీ కన్నడలో కానీ అలా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే ప్రతి కామనరు ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా అనే వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారు. అది ఆ అబ్బాయి క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఇప్పుడు 6 నెలల్లో మర్చిపోతారా ఆ ఇంపాక్ట్ని? మర్చిపోగలుగుతాం ఇంపాక్ట్ని? ఎన్ని అగ్ని పరీక్ష సీజన్లు జరిగితే అన్ని సీజన్లు కళ్యాణ్ గుర్తుంటారు కూడా. లైక్ ఎన్ని వరల్డ్ కప్లు జరిగితే MS ధోని వరల్డ్ కప్ ఎలా అయితే గెలిపించింది, అతని కెప్టెన్సీలో గెలిపించింది గుర్తు చేసుకుంటూ ఉంటామో ఎవ్రీ వరల్డ్ కప్కి, అలాగే ప్రతి అగ్ని పరీక్ష సీజన్కి కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటారు. అది ఆ అబ్బాయి తెచ్చుకున్న రెస్పెక్ట్, అది ఆ అబ్బాయి ఎర్న్ చేసుకున్నది. అంత తక్కువగా మనం చూడలేం దాన్ని. ఎవరైతే అతని గెలుపుని అతని జర్నీని తక్కువగా చూస్తున్నారో సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కిందే కదా. సో ఆ గుణపాఠం నుంచే కదా మనం నేర్చుకుంది. లాస్ట్ మూమెంట్లో కూడా ఇంక ఈ అగ్ని పరీక్ష ఉండదు, తక్కువ ఉండదు, ఇది ఒక్క సీజన్కే చాలా ఎక్కువ, దీన్ని మళ్ళీ పెట్టే అవకాశాలు కూడా లేవు, అయిపోయింది అని మాట్లాడిన వాళ్ళకి మన తెలుగులోనే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలోనే ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ వస్తుంది అంటే కారణం అగైన్ మళ్ళీ కళ్యాణే కదా. సో నేనేమంటా అంటే ఒక మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. ఒక మనిషి మనకు నచ్చనట్టు అతని గేమ్ ఆడకపోతే అతన్ని మనం తప్పుగా మాట్లాడము కాదు. అతను ఏం చేస్తున్నాడు అంటే అతని గేమ్ ఎలా ఆడుతున్నాడు దాని మీద మన రివ్యూస్ ఉండాలి తప్పితే, అంటే నార్మల్గా నేను చెప్తుంది కళ్యాణ్ గురించి అనే కదా, రేపొద్దున రాబోయే వాళ్ళకి ఎవరికైనా అవ్వచ్చు. నేను అది చెప్తుంది, వాళ్ళు ఎలా ఆడుతున్నారనే దాన్ని చూసి మనం రివ్యూస్ చెప్పాలి. మనం అనుకున్నట్టు వాళ్ళు ఆడట్లేదు కదా అని చెప్పి మన కోపాన్ని వాళ్ళ మీద చూపెట్టడం అనేది కరెక్ట్ కాదంటాను నేను. ఇప్పుడు మహేందర్ కూడా అదే చేశారు కదా, కొంచెం బుద్ధి వచ్చింది, సారీ చెప్పాడు. మామూలు విషయం కాదు కళ్యాణ్కి అసలు ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనిషిని మార్చాడు కళ్యాణ్ తన బిహేవియర్ తోటి. తనను తప్పుగా అనుకున్న వ్యక్తిని లేదు నేనే తప్పుగా అనుకున్నాను అని చెప్పి ఓపెన్గా వచ్చి సారీ చెప్తున్నాడు కళ్యాణ్కి. ఇంతకన్నా ఏం కావాలి? సో రికగ్నైజేషన్ అనేది అంత ఈజీగా రాదు. సో కొత్తగా ఎవరైతే బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారో కామనర్స్కి, సో డెఫినెట్లీ
ఇదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కళ్యాణ్ జర్నీ. రేపు పొద్దున వచ్చేవాళ్ళు కూడా కళ్యాణ్ జర్నీని కాపీ చేయాలనో, కళ్యాణ్ జర్నీ నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కళ్యాణ్ లాగే ఉండాలనో, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉండాలి. సో గొడవలు అన్నెసెసరీగా గొడవలు పెట్టుకోకూడదు. సో గొడవలు పెట్టుకోవాల్సిన ప్లేస్‌లో మాత్రమే పెట్టుకోవాలి. సో ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా మాట్లాడితేనే గెలవటం కాదు. సో తక్కువగా మాట్లాడి కూడా గెలవచ్చు అని ఆ అబ్బాయి చూపించే అన్ని విషయాల్లో 9థ్ సీజన్‌లో తను ట్రెండ్ సెట్ చేశాడు. గొడవలు ఎక్కువ పెట్టుకోవాలా, అయినా గెలిచాడు. ఎక్కువగా మాట్లాడలేదు, అయినా గెలిచాడు. ఓవర్‌గా బిల్డప్ ఇచ్చి ఏదేదో చేయలేదు, అయినా గెలిచాడు. ఒక పర్సన్ తోటి రైవల్రీ పెట్టుకోలేదు, అయినా గెలిచాడు. సో అలా రకరకాలుగా ట్రెండ్ సెట్ చేశాడు. సో డెఫినెట్‌లీ అతని గెలుపు అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటది. సో ఇప్పటికైనా మహీధరు మారాడు. అది ఈ మార్పు ఎంతవరకు ఉంటుందో మనకు తెలీదు గానీ, బట్ ఇప్పటి వరకైతే మారాడని అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, చాలామంది సో 6 మంత్స్‌కి మర్చిపోతారు కళ్యాణ్ గెలుపుని అన్న వాళ్ళకి. సో అగ్ని పరీక్ష ఉన్నంత కాలం సో కళ్యాణ్ అనే వ్యక్తి గుర్తుండిపోతాడు. అండ్ తెలుగు బిగ్ బాస్‌లో డెఫినెట్‌లీ అభిజిత్, బిందు మాధవి, కళ్యాణ్. సో వీళ్ళు ముగ్గురు విన్నర్స్‌గా నా వరకైతే మాత్రం టాప్ 3లో వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు యాస్ ఎ విన్నర్స్‌గా. సో వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళ జర్నీ ఖచ్చితంగా ఉంటది. సో ఇది నా ఫీలింగ్. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే మహీధర్ బ్రో, సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.